వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ల వర్ధంతి సభ ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ మహబూబ్ నగర్ లో మెడికల్ రేప్స్ సమ్మె సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976 ను పునరుద్ధరించాలి CITU డిమాండ్ సైరన్ లేకుండా ప్రయాణించిన సీఎం కాన్వాయ్ ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దంటూ నిర్ణయం ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడతో కార్యకర్తల సమావేశం ఓటమికి ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదన్న పువ్వాడ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లా బాపట్లలోని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ ఆధ్వర్యంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ 96వ వర్ధంతి సభ నిర్వహించారు. వాళ్ళ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. అనంతరం సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అస్ఫాకుల్లా ఖాన్ దేశ స్వతంత్రాన్ని ప్రాణాల కన్నా మిన్నగా భావించిన త్యాగమూర్తిని, సర్వమత సామరస్యాన్ని కాంక్షించిన మానవతా మూర్తిని ప్రశంసించారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫాకుల్లా ఖాన్ భారతదేశ స్వతంత్రం కోసం నవ్వుతూ ఉరికంబాన్ని అధిరోధించారని కొనియాడారు. మర్రి మల్యాదిరావు మాట్లాడుతూ బిస్మిల్ అస్ఫాకుల్లా హిందీ ఉర్దూ భాషల్లో గొప్ప కవులని, ఎన్నో దేశభక్తి గీతాలు రచించి యువతలో స్ఫూర్తిని నింపారని తెలియజేశారు. ఈ సభలో ఆదం షఫీ, ఎన్ కృష్ణ, ఎం జాకబ్, సాహితీ భారతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యోధులు ఉరికంబానికి ఎక్కబడి దేశభక్తిని చాటుకున్న మహానుభావులు ఒకరు అస్ఫాకుల్లా ఖాన్, ఒకరు రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆ బిస్మిల్ అనేది కలం పేరు ఆయనకి. వారిద్దరిని ఒకేసారి పూజించారు. వాళ్ళ 96వ వర్ధంతి సందర్భంగా సాహితీ భారతి వారికి నివాళులర్పించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే ఒక విప్లవ పార్టీని స్థాపించారు. భారతదేశ స్వాతంత్ర సమరానికి వలయు ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవటానికి షహరన్పూర్ నుండి లక్నో వెళ్లే రైలులో భారత దేశాన్ని, భారత ప్రజలను దోచుకుని తీసుకువెళ్తున్న ధనాన్ని కాకౌరి అనే రైల్వే స్టేషన్ దగ్గర రైలుని ఆపి వీళ్ళు దోపిడీ చేశారు. అందులో ప్రధానంగా రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫాకుల్లా ఖాన్ వీరిద్దరు కూడా ప్రధాన పాత్రలు. గోరఖ్పూర్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ని, ఫైజాబాద్లో అస్ఫాకుల్లా ఖాన్ని గురి చేశారు. అస్ఫాకుల్లా ఖాన్ని నీవు ఈ విప్లవోద్యమం నుంచి తప్పుకుంటే నీకు ఉరిశిక్ష తప్పిస్తాం. ఒకవేళ నువ్వు స్వతంత్రం సాధించినప్పటికీ నువ్వు రెండో పౌరుడుగా ఉండిపోతారు. మీకు అవకాశం ఉండదు, పరిపాలన అవకాశం. అందుకని మీకు అనవసరంగా దీంట్లో తప్పుకోమని వాళ్ళు సూచిస్తారు. అస్ఫాకుల్లా ఖాన్ స్వతంత్రం వచ్చిన తర్వాత మా సోదరులైన హిందువులకే పరిపాలన అవకాశం ఇస్తాం, కానీ బయట వాడి మీకెందుకు ఇస్తాం మీ అవకాశం? కనుక నేను విప్లవోద్యమంలో ఉండవలసిందేనని ఆయన ఇచ్చినటువంటి సామాజిక సమరసత, సమానతా భావం తరతరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రామ్ ప్రసాద్ గారు అట్లాగే అస్ఫాకుల్లా ఖాన్ గారు వీరిద్దరు కూడా దేశం కోసం, ప్రజల కోసం త్యాగం చేసినటువంటి, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానీయులు. వీరి ఇరువురు కూడాను వారిని ఈ రోజు మనం స్మరించుకోవటం ఎంతో గొప్పదనం. ఎందుకంటే ఆ మహనీయులు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి పాఠరీత్యా, కవిత్వ రూపేణ గేయాలు ఎన్ని రాసి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటే నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలో వెల్లి గ్రామం నుంచి ఊరుకొండపేట అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచినందున మొక్కు తీర్చుకున్నందుకు పాదయాత్ర చేపట్టానని తెలిపారు. ఈ కార్యక్రమాలకు
భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీకు షాళ్ళ గురించి చెప్పినాను. 3 లక్షల రూపాయలు షాళ్ళు కప్పించుకున్నారు వాళ్ళు గుళ్ళ. సిగ్గుండాలి అని అంటున్నాను. దేవుని సొమ్ము షాళ్ళు వేసుకున్నాను కాబట్టి ఎవరో ఎక్సైజ్ వాళ్ళు అంట కానిస్టేబుల్ కూడా రిజైన్ చేసుకుని వచ్చి దేవుని సొమ్ము అట్లా వాళ్ళు దేవుని గుళ్ళ కనిపిస్తే కాలు ఇరగొడతా ఇట్లనే మాట్లాడతాను. నా మనసులో ఏది పెట్టుకోను. ఇట్లాంటి దొంగలు వచ్చి దేవుని దగ్గర ఉండిలో కూడా దోచుకుంటే ఏమన్నట్టు ప్రతి ఒక్కటి యోగాన్ని బయటికి తీయమని చెప్పినాను. లేకుంటే ఇంకా ఆయనను కూడా ఎవరు కాపాడలేరని కూడా చెప్పినాను. కాబట్టి యాక్షన్ తప్పు చేసిన పైన యాక్షన్ మాత్రం తీసుకుంటాను. మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం దగ్గర సమ్మె శిబిరంలో ధర్నా చేపట్టారు తెలంగాణ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ సిఐటియు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ మెడికల్ రేప్స్ సమస్యల పరిష్కారంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను రద్దు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తిరిగి యాక్ట్ ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అలాగే మందుల ధరలు తగ్గించాలని, మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, మెడికల్ రిప్పులకు ఉద్యోగ భద్రత, పిఎస్, ఈఎస్ఐ బోనస్, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మెడికల్ రిప్రజెంటేటివ్లు, సిఐటియు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ సేల్స్ అండ్ మెడికల్ రిప్రజెంటేషన్ ఎఫ్ఎంఆర్ఐ దేశవ్యాప్తంగా డిసెంబర్ 20వ తారీఖు రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండ్లు ఈరోజు ప్రజలకు అందుబాటులో లేకుండా మందుల ధరలు, ప్రాణాంతక వ్యాధులు, గుండెపోటు తదితర వ్యాధులకు సంబంధించినటువంటి మందులు విపరీతంగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి పద్ధతుల్లో ధరలు పెరుగుతూ ఉన్నాయి. కల్తీ మందులు ఈరోజు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మూడో అంశం ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే మందులను తయారు చేయాలని మెడికల్ రిప్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 1976 మెడికల్ సేల్స్ ఎంప్లాయీస్ యాక్ట్ను పునరుద్ధరించి వెంటనే వాళ్ళ వేతనాలకు సంబంధించి కానీ ఇతరత్ర డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దుపరచాలని చెప్పేసి, ఎప్పుడైతే 1986 వచ్చినటువంటి 8 గంటల పనిని ఈరోజు 12-14 గంటలకు పెంచుతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదే రకంగా ఈరోజు యాజమాన్యాలు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి అట్లాగే పనిభారం వల్ల ఈరోజు మెడికల్ రిప్స్ ఆత్మహత్యలకు గురవుతా ఉన్నారు. కాబట్టి పని ఒత్తిడి తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కనీస వేతనాల చట్టం ప్రకారంగా 26,000 కనీస వేతనంతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఇంక్రిమెంట్స్ అన్ని ఇవ్వాలని డిమాండ్ చేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు సిఐటి మహబూబ్నగర్ జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సిఐటి అనుబంధ రంగాలైనటువంటి బ్యాంక్స్, ఎల్ఐసి, పోస్టర్లు, టెలికాం, అమాలిస్, అసంతంగా ఉన్న అమాలిస్ వీళ్ళందరూ మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించి వెంటనే 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ను పునరుద్ధరించాలని చెప్పేసి, మందులపైన ధరలు తగ్గించాలని, జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆటోలతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఆటో యూనియన్. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ ధరలు పెంచి అన్యాయం చేశారని, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానైనా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే మహాలక్ష్మి పథకంతో తాము వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహాలక్ష్మి పథకంకు వ్యతిరేకం కాదని, వీధిన పడ్డ తమకు జీవనోపాధి కల్పించాలని, తమ ఆటోలను కూడా ప్రభుత్వంతో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రతి నెల 15,000 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్థానిక ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు.
నెలకు 9,000 ఫైనాన్స్ కట్టుకోవాలి సార్. ఒక నెల లేట్ అయితే మీ ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నామండి. మహిళలకు పెట్టిన మహాలక్ష్మి పథకము బాగానే ఉంది. మా ఆటో డ్రైవర్లను కూడా మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ఏదైనా నెలభృతి ఏమైనా ప్రకటిస్తానని ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటామండి. కోల్పోయినామండి. ఇప్పుడిప్పుడే కోలుకున్న పరిస్థితుల్లో ఈ ఉచిత పథకంతో ఇంకా దెబ్బతిన పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఆటో కిస్తీలు కూడా వెళ్ళడం లేదు. ఏదో తీసుకుంటూ వస్తున్నామండి. మా పిల్లలు భవిష్యత్తు బాగాలేదు. పిల్లలు కూడా చదువు కిస్తీ వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదండి. ఇంట్లో కూడా రోజు టెన్షన్ ఉన్నాయండి. మాకు ఏమైనా ఆధారం చూస్తే మేమైనా ఆటో యూనియన్ డ్రైవర్లు అందరం కలిసి ర్యాలీగా తీసి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 9 సంవత్సరాలు పరిపాలించారు. మాకు వాళ్ళు చేసిన దానిలో ఒకటే 450 రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మాఫ్ చేసి 3,500 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి. ఈ 3,000 ట్యాక్స్ మాఫ్ చేసి 3,500 ఉన్న ఇన్సూరెన్స్కు 9,500కు పెంచడం జరిగింది. ఈ 500 ఎక్కడ, ఈ 9,500 ఎక్కడ? అందులో మాకు మోసం జరిగింది. సరే, ఈ ప్రభుత్వం ఏదో 9 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటా ఆటో కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. కనీసం రుణమాఫీ మన ఆటో డ్రైవర్లకు మన సబ్సిడీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పారు. అది చెప్పిన మా లోన్లు అన్నారు. ఎలాంటి లోన్లు మాకు ఇప్పటి వరకు చెందలేదు. డబ్బు బెడ్రూమ్ అన్నారు. అందులో కూడా మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. 9 సంవత్సరాలు నరకయాతన చూసుకుంటూ వచ్చినాం. మాకు కరోనా సమయంలో కూడా మేము చాలా ఇబ్బందుల పాలకు గురైనాం. ఆటో డ్రైవర్లు అందరము ఆటో ఫైనాన్స్ ఒక్కొక్కరు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటూ బతుకుతున్నారు. ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 9,000 రూపాయలు. ఆ 9,000 రూపాయలు రోజుకు 300 చెప్తే సంపాదించేది 500-600 రూపాయలు. ఆ 500-600 వెళ్ళి 300 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి. 200 రూపాయలు ఇంటి ఖర్చు పోతే 100 రూపాయలు కూడా మనకు మిగలడం లేదు. ఇప్పుడే కరోనా సమయంలో మాకు చాలా ఎదురు దెబ్బపడి ఇప్పుడిప్పుడే కోలుకునే సమయంలో సరే ఏదో మార్పు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో మేలు జరుగుతుంది అనుకున్నాం. అయినా కూడా మాకు మార్పు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల్రా మండలం తమ్మినాయుడుపేట గ్రామంలోని శ్రీ లలిత చంద్ర మౌలేశ్వర దేవాలయంలో దొంగలు పడ్డారు. గుడితాళం పగలగొట్టి అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలోని అమ్మవారి కిరీటం, నాగభరణం, సుమారు 7 కేజీల వెండితో పాటు 20,000 నగదును దొంగలు అపహరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నమస్తే, నా పేరు శ్రీపాద సురేష్ కుమార్ శర్మ. తమ్మినాయుడుపేటలో వెలిసినటువంటి లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారికి దేవాలయం ప్రధాన అర్చకుడిని. ఈరోజు ఉదయం ఎప్పట్లాగానే నేను దేవాలయంకి వచ్చేసరికి దేవాలయం తాలూకా తలుపులన్నీ కూడా తెరిచి ఉండడంతో కొద్దిగా భయభ్రాంతులనయ్యి అమ్మవారి తాలూకా కిరీటం అవి కూడా చూసేసరికి లోపల గర్భాలయంలో ఉండేటటువంటి బంగారపు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, అలాగే పక్కనే దేవాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క నాగాభరణం కానీ, ధారాపాత్ర కానీ ఇవన్నీ కూడా కనిపించకుండా పోయాయి. సుమారు 6 కేజీలు వెండి, 4.5 నుంచి 5 తులాల వరకు బంగారం వస్తువులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు, డబ్బులు కూడా ఇవన్నీ ఎవరో రాత్రి దొండగలు వచ్చి దోచుకున్నట్లుగా అనిపించి వెంటనే మా ధర్మకర్త గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా వచ్చారు. అలాగే చాలా మంది పోలీసులు కూడా వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైరన్ లేకుండా సామాన్యులతో కలిసి ప్రయాణించారు. తన కాన్వాయ్ ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఖమ్మంలోని ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఇవ్వకుండా చేతులు ఎత్తేసేందుకు అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల నాటకం ఆడుతున్నారన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం పోరాడతామన్నారు. ఓటమికి ఎవరూ దిగులు పడాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. 24 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి ఇటువంటి ఒడిదుడుకులు చూసిందని, కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతం చూపించాలని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మన నాయకత్వానికి నేను చెప్తుంటే బాధ కలగవచ్చు, కానీ ఆత్మ పరిశీలన ఏమేమి చేసినాం ఇవన్నీ ఇవాళ ఎంత ఎత్తి పెట్టిందంటే నాకున్న అనుభవాల ప్రకారం నాకు 2 లక్షల గోల్డ్ చేస్తే మనవాళ్ళు ఏదైనా అదే కాలం మీదనే ఆధారపడటం. ఈ జిల్లాలో ఇక నేను బహిరంగంగా చెప్తే మంచిపడేదేమో కానీ మనం అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రక్షాళన చేసుకోకపోతే కాదు, జిల్లా కమిటీ కూర్చోవాల్సిందే, వాళ్ళ తప్పులు ఏం చేశారు చెప్పాల్సిందే. ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ వాళ్ళు వేచి చూద్దాం, మన నాయకత్వం కూడా చేస్తుంది. అన్నాలు రోడ్డు మీద రాబోయే తరం మొత్తం కూడా మన రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా ఇది మాత్రం జిల్లా కమిటీ కానీ ఎవరి నియోజకవర్గం వాళ్ళే పరిమితం. ప్రజలకు ఏదైనా అనుభవాలు ఎప్పుడైనా తప్పులు వస్తే చేసుకోవడం, కానీ ఇది దిద్దుకోకపోతే మనం నిలబడలేము. ఇది వాస్తవం. ఎప్పుడు ఎవరైనా సరే మంత్రి గారు అమ్మడే పోవడం లేవు, ఇది వాస్తవాలు. నేను ఉన్నమాట చెప్పాను. కావచ్చు పార్టీలు మారేవాళ్ళు మారుతారు. మేము మా భవిష్యత్తు నుంచి ఓటమి చూసుకుంటూ వచ్చాం. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరు గెలిస్తే పొంగేది లేదు, ఓడిపోతే కుంగేది లేదు అనేది, భయపడేది కూడా లేదని మనం ఒక మాట చెప్తాం. అజయ్ గారు గెలుస్తారు, 1,20,000 పైన వస్తే ఓట్లు వాళ్ళకి అని చెప్పి. కానీ ఎంత దరిద్రంగా ఇది వచ్చిందంటే జనాల్లో, ఇది మనతో నాయకుడు కనుక నాయకుడు చెప్పుకోవడం, ఆయన ఎట్లున్నాడు ఈయన ఎట్లున్నాడు. ఈ మధ్యన కూడా కౌన్సిలర్ మీటింగ్ జరిగిందంట. జరిగితే మీ నాయకుడికి ఫోన్ చేస్తారు. కానీ కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ సాధన కోసం అని చెప్పి ఎత్తిన జెండా గులాబీ జెండా. అందుకనే 14 సంవత్సరాలు ఆయన ఎన్నికలు అనేక రకాలుగా ఎదుర్కొన్నా, ఎన్నికల్లో పోటీ చేయలేదని కాదు కానీ ఎదుర్కొన్న అధికారం కోసం చేయలే ఆయన. 2014లో ఎన్నికలు అయిపోయిన సందర్భంలో కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అని ఒక సందర్భంలో ఆలోచన చేసి ఈ పార్టీని వేరే పార్టీలు విలీనం చేయాలా, ఇట్లనే ఉంచాలని మళ్ళీ ఫైనల్గా మిత్రులందరితో కూర్చున్న తర్వాత పార్టీని కంటిన్యూ చేయాలని చెప్పి అప్పుడు 2014లో ఎన్నికలకు వెళ్ళి 63 సీట్లతో గెలవటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి బహుశా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పడ్డ బాధ కానీ, రోదన కానీ, వేదన కానీ, లేకపోతే అవమానాలు కానీ, లేకపోతే ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితులు కానీ అనేకం ఈ పార్టీ అధినేత చూసిండు. అనేక కుట్రలను చూసిండు, అనేక పరాభవాలను చూసిండు, అనేక రకాలుగా ఈ పార్టీని చీల్చి చెండాలని చెప్పి చేసిన ప్రయత్నం. వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ ఆంధ్రలో కలుపుతామని చెప్పి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేసిన దరిమిల వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ కూలగొట్టాలని, అస్థిరపరచాలని, లేకపోతే తెలంగాణ వాళ్ళకి పరిపాలన రాదని, లేకపోతే చేసుకోలేరనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినా కూడా కేసీఆర్ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఇవాళ తెలంగాణకి అస్థిరత నుంచి సుస్థిరత వైపు ప్రయాణం జరిగింది. ఇవాళ అందుకనే కేసీఆర్ గారి పరిపాలన రెండోసారి అయిన తర్వాత మళ్ళీ మూడోసారి పరిపాలనకి మనమందరం ప్రగాఢంగా విశ్వసించినాం. డెఫినెట్గా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, తప్పకుండా మూడోసారి ఆయన గెలుస్తారు అనుకున్నాం. సరే, ప్రజలు కొంత విరుద్ధంగా ఆలోచన చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకో రకంగా ఆలోచన చేయడం జరిగింది. ప్రజల పక్షాన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానికి సమయం ఉంటుంది. డెఫినెట్గా ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. వాళ్ళే చెప్పారు 100 రోజుల్లో మేము ఈ హామీలన్నింటినీ నెరవేరుస్తామని. వాళ్ళు మహాలక్ష్మి అనే పథకం కింద మూడు పెట్టారు. మహాలక్ష్మి కింద ఒకటేమో 2,500 రూపాయలు నెలకేసేది, రెండోది గ్యాస్ బండ్ 500 రూపాయలకి ఇచ్చేది, మూడోది ఏమో బస్సు ఫ్రీ. ఆ బస్సు ఫ్రీ ఒక్కటే చేశారు, అది కూడా సగం చేసింది, అది మిగతా సగం చేయలే. అప్పుడు చెప్పిందేమో బస్సు ఫ్రీ అన్నారు, కానీ ఇప్పుడేమో అది ఎక్స్ప్రెస్కి సూపర్ డీలక్స్ వర్తించదు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి 2,500 వేయలేదు, లేదా గ్యాస్ సిలిండర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
సరే వాళ్ళు కూడా 100 రోజులు మేము చెప్పినామని అంటున్నారు. కానీ చాలా మీడియా దాంట్లో ఎలక్షన్ ముందు కానీ లేదు కానీ పిసిసి ప్రెసిడెంట్కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న నేను ఒక వీడియో కూడా చూసిన రైతు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్ల సాహితీ భారతి ఆధ్వర్యంలో రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్ఫకుల్లా ఖాన్ల వర్ధంతి సభ. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్. మహబూబ్ నగర్ లో మెడికల్ రేప్స్ సమ్మె. సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలి, సిఐటియు డిమాండ్. సైరన్ లేకుండా ప్రయాణించిన సీఎం కాన్వాయ్, ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దంటూ నిర్ణయం. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడతో కార్యకర్తల సమావేశం. ఓటమికి ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదన్న పువ్వాడ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.